వెల్కమ్ టు 99 టీవీ. నేను సంచన. దేశవ్యాప్తంగా రహదారి ప్రయాణంలో ఒక పెద్ద మార్పుకు కేంద్ర ప్రభుత్వం అడుగులు వేస్తోంది. జాతీయ రహదారులపై ఉన్న టోల్ ప్లాజాల వద్ద నగదు చెల్లింపులను పూర్తిగా నిలిపివేయడానికి భారత జాతీయ రహదారి ప్రాధికార సంస్థ సిద్ధమవుతోంది. ఈ నిర్ణయం అమల్లోకి వస్తే ఇకపై టోల్ చెల్లింపులు పూర్తిగా డిజిటల్ విధానాల ద్వారానే జరగనున్నాయి. అంటే ఫాస్టాగ్, యూపీఐ వంటి విధానాల ద్వారా మాత్రమే రుసుము చెల్లించాల్సి ఉంటుంది. ఈ మార్పు వెనుక ఉన్న ప్రధాన ఉద్దేశం ప్రయాణాన్ని మరింత సులభంగా, వేగంగా చేయడం. ఇప్పటి వరకు టోల్ ప్లాజాల వద్ద ఎక్కువగా కనిపించే సమస్య వాహనాల క్యూలు, నగదు చెల్లింపుల వల్ల వాహనాలు నిలబడాల్సి రావడం, చిల్లర సమస్యలు, సమయం వృధా కావడం వంటి ఇబ్బందులున్నాయి. ఇప్పుడు డిజిటల్ చెల్లింపులు మాత్రమే అనుమతిస్తే వాహనం ఆగకుండా సులభంగా వెళ్లే అవకాశం ఉంటుంది. దీంతో ప్రయాణ సమయం గణనీయంగా తగ్గుతుంది. ప్రస్తుతం దేశంలో దాదాపు 98% వాహనాలు ఫాస్టాగ్ను ఉపయోగిస్తున్నాయి. అంటే చాలా వరకు ప్రజలు ఇప్పటి ఈ వ్యవస్థకు అలవాటు పడిపోయారు. అయినప్పటికీ కొంతమంది ఇంకా నగదు ద్వారా చెల్లింపులు చేస్తున్నారు. అలాంటి సందర్భాల్లో ప్రభుత్వం ఇప్పటికే ఒక నియమం అమలు చేస్తోంది. నగదు ద్వారా చెల్లిస్తే సాధారణ రుసుము కంటే రెట్టింపు వసూలు చేస్తున్నారు. ఇది ప్రజలను డిజిటల్ విధానాల వైపు మళ్లించడానికి తీసుకున్న చర్యగా భావిస్తున్నారు. కొత్తగా తీసుకున్న ఈ నిర్ణయం అమల్లోకి వస్తే దేశవ్యాప్తంగా ఉన్న 1150 టోల్ ప్లాజాల్లో ఇది వర్తించనుంది. ఇదొక పెద్ద పరిపాలనా మార్పు. దీనివల్ల రహదారులపై ట్రాఫిక్ నిర్వహణ కూడా సులభమవుతుంది. వాహనాలు నిలబడకుండా సజావుగా కదలడం వల్ల ఇంధనం కూడా ఆదా అవుతుంది. అలాగే కాలుష్యం కూడా కొంతవరకు తగ్గే అవకాశం ఉంది. ఇంకా ఒక ముఖ్యమైన అంశం పారదర్శకత. నగదు చెల్లింపుల్లో ఉండే లోపాలు, లెక్కల్లో వచ్చే తేడాలు, అవకతవకలకు అవకాశం ఉండే పరిస్థితులు ఈ డిజిటల్ విధానంతో తగ్గుతాయి. ప్రతి లావాదేవీ నమోదవుతుంది కాబట్టి ఎవరైనా తన చెల్లింపుల వివరాలను సులభంగా తెలుసుకోవచ్చు. ఇది వ్యవస్థపై నమ్మకాన్ని పెంచుతుంది. గ్రామీణ ప్రాంతాల్లో లేదా సాంకేతిక పరిజ్ఞానం తక్కువగా ఉన్న వారికి మొదట్లో కొంత ఇబ్బంది కలగొచ్చు. కానీ ప్రభుత్వం అవగాహన కార్యక్రమాలు చేపట్టి బ్యాంకులు, సేవా కేంద్రాల ద్వారా సహాయం అందిస్తే ఈ మార్పు అందరికీ సులభంగా మారే అవకాశం ఉంది. ఇప్పటికే మొబైల్ ఫోన్ వినియోగం పెరగడం, డిజిటల్ చెల్లింపులపై ప్రజల్లో అవగాహన రావడం ఈ మార్పుకు తోడ్పడుతుంది. మొత్తంగా చూస్తే టోల్ ప్లాజాల వద్ద నగదు చెల్లింపులను నిలిపివేయడం ఒక సంచలన నిర్ణయం. ఇది ప్రయాణాన్ని వేగవంతం చేయడమే కాకుండా సమయం, ఇంధనం ఆదా చేయడంలో కూడా ఉపయోగపడుతుంది. అలాగే పారదర్శకతను పెంచి వ్యవస్థను మరింత సమర్థవంతంగా మార్చే దిశగా ఒక కీలకమైన అడుగు అని కూడా మనం చెప్పొచ్చు.